హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జావా కోడింగ్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ని స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. సో దీనికోసం మనకు ఫస్ట్గా కావాల్సి మనం యూస్ చేసేది ఇంటెలిజే ఐడిఈ ఫర్ జావా కోడింగ్ యూజింగ్ స్ప్రింగ్ బూట్ అండ్ ఎస్క్యూఎల్ MySQL ఫర్ మన డేటాబేస్ క్రియేట్ చేసుకోవడానికి. ఇక్కడ ఆల్రెడీ ఎస్క్యూఎల్ అనేది MySQL అనేది ఆల్రెడీ లోకల్ మెషిన్లో ఇన్స్టాల్ చేసి ఉంచాను. ఇదే నా వర్క్ బెంచ్, MySQL వర్క్ బెంచ్. సో ఫస్ట్గా మనం డేటాబేస్ క్రియేట్ చేయడానికి మనకి ఒక క్వైరీ రాయాలి. ఆ క్వైరీ వచ్చేసి క్రియేట్ స్పేస్ డేటాబేస్ డేటాబేస్ స్పేస్ డేటాబేస్ నేమ్. సో మన డేటాబేస్ నేమ్ వచ్చేసి ఇక్కడ hospital_db అని తీసుకుంటున్నాము. ఆ నేమ్ ఎంటర్ చేశాక ఒక సెమీకోలన్ అండ్ ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మన యాక్షన్ అవుట్పుట్లో క్రియేట్ డేటాబేస్ హాస్పిటల్ అండ్ రో ఎఫెక్టెడ్ అని వచ్చింది కదా. సో ఒక టిక్ మార్క్ వచ్చిందంటే మన డేటాబేస్ క్రియేట్ అయినట్టే. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డేటాబేస్ని చూసుకోవాలనుకుంటే ఇక్కడ రిమూవ్ చేసేసి షో స్పేస్ డేటాబేసెస్ అని చెప్పి ఎంటర్ చేసి ఒక సెమీకోలన్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఆల్రెడీ అక్కడ ఉన్న డేటాబేస్ MySQL వర్క్ బెంచ్లో డేటాబేసెస్ అన్నీ ఇక్కడ ఎంటర్ అవుతాయి కనిపిస్తాయి. సో మనకి ఇక్కడ చూస్తే మన hospital_db అనేది ఫస్ట్ వచ్చింది. సో మనం సక్సెస్ఫుల్గా మన డేటాబేస్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఇంటెలిజే ఐడిలోకి వెళ్ళి జావా కోడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇది ఇంటెలిజే ఐడిఏ ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్. ఇదే హాస్పిటల్ మేనేజ్మెంట్. చాలామంది స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటారు కానీ దాన్ని ఒక ప్రాజెక్ట్ ఎలా వాడాలో తెలియక ఇబ్బంది పడతారు. ఈ రోజు వీడియోలో మనం అది ఎలా చేయాలి అనేది మనం చూద్దాము. ఈరోజు మన వీడియోలో డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేయాలి మరియు ఎలా జావా కోడ్ రాస్తే ఆటోమేటిక్గా MySQL టేబుల్స్ ఎలా క్రియేట్ అవుతాయి స్టెప్ బై స్టెప్ చూద్దాము. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మన డేటాబేస్ కనెక్షన్, మన ఇందాక MySQLలో హాస్పిటల్ డేటాబేస్ని క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు దాన్ని ప్రాజెక్ట్లోకి లింక్ చేయాలి. ఇక్కడ మన అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ అనే ఫైల్ ఒకటి ఉంటుంది. సో దానికన్నా ముందు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఇది మన ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్. SRC ఫోల్డర్ మెయిన్, SRC మెయిన్ జావా కాంక్రీట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అప్లికేషన్ డాట్ జావా ఫైల్ ఇది. ఇంకా కిందకు వస్తే మెయిన్లోనే రిసోర్సెస్ ఫోల్డర్ ఉంటుంది. అక్కడ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ అనే ఫోల్డర్గా ఉంటుంది. ఇక్కడ మన అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో ఫస్ట్ మన అప్లికేషన్ సెట్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మోడల్ ప్యాకేజ్ అనే ఎంటిటీని క్రియేట్ చేద్దాము. సో మోడల్ ప్యాకేజీలో వచ్చేసి ఫస్ట్ మోడల్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం ప్యాకేజ్ని. అది కాంప్లీట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కింద ఉండాలి ఫోల్డర్ స్ట్రక్చర్ అన్నది. సో ఈ మోడల్లో మళ్ళీ మనం పేషెంట్ డాట్ జావా క్లాస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాము. అన్ఫార్చునేట్లీ నా ల్యాప్టాప్లో ఈ పాపప్స్ అనేది క్యాప్చర్ చేయట్లేదు స్క్రీన్ రికార్డింగ్లో. సో ఐ డోంట్ నో వై, విల్ ఫిగర్ ఇట్ అవుట్. సో మనం పేషెంట్ క్లాస్ అనేది క్రియేట్ చేశాక దీన్ని పేషెంట్ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం. అదే ఈ క్లాస్. సో ఇక్కడ మనం ఎంటిటీ అనే యానిటేషన్ యూస్ చేస్తున్నాం. సో ఇది చాలా పవర్ఫుల్ యానిటేషన్. సో దీనివల్ల మన జావా క్లాస్ అనేది MySQL ఒక టేబుల్లో మారుతుంది. మిగిలినవి వచ్చేసి టేబుల్. సో టేబుల్ యానిటేషన్ కూడా వాడుతున్నాం మనం. ఇక్కడ మనకి యాక్చువల్గా ఇప్పుడు మనం ఎంటర్ చేసేటప్పటికి మనకి సజెషన్స్ వస్తాయి. చెప్పాను కదా తీసుకోవట్లేదు అనేసి. సో అందువల్ల మీకు అది కనిపించట్లేదు. సో ఈ టేబుల్ నేమ్ అన్నది ఇక్కడ టేబుల్ యానిటేషన్ ఇచ్చాం కదా. సో టేబుల్ యానిటేషన్లో మనం టేబుల్ నేమ్ పేషెంట్స్ అని ఇస్తున్నాము. సో అదే ఇక్కడ నేను టైప్ చేశాను. దానికి ఈ జకార్తా డాట్ పర్సిస్టెన్స్ డాట్ టేబుల్ అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనం ఇంపోర్ట్ చేయకపోయినా అది ఆటోమేటిక్ సజెస్ట్ చేస్తుంది ఇంపోర్ట్ చేసుకోమని. అది ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చేసి మనం డేటా యానిటేషన్ని కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ చేశాక లోంబాక్ డాట్ డేటా అని ఇంపోర్ట్ అవుతుంది. సో ఈ డేటా యానిటేషన్ వాడడం వల్ల యూజ్ ఏంటంటే గెటర్స్ అండ్ సెటర్స్ మనం రాయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా స్ప్రింగ్ బూట్ చూసుకుంటుంది. సో ఇక్కడ పేషెంట్ క్లాస్ ఫైల్లో మనం ఇవి ఇస్తున్నాం. ఐడి, నెక్స్ట్ జనరేటెడ్ వాల్యూ. ఇది ఎందుకంటే ఐడి మనం ఎక్కడ మనం స్టోర్ చేయమో అది ఆటోమేటిక్గా కంటిన్యూస్గా తీసుకుంటుంది. సో దానికని జనరేటెడ్ వాల్యూ తీసుకుంటున్నాం ఐడికి. ఇక్కడ ఐడి తర్వాత సో ఇక్కడ ఐడెంటిటీ అయిపోయాక వీటికి మనం సెమీకోలన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఇవి అది కాబట్టి. సో ఇవి
టేబుల్ కాలమ్స్ కాబట్టి వీటి సెమీకోలన్స్ మనం ఇవ్వట్లేదు. ఇక్కడ నుంచి మనం డేటా టైప్స్ తీసుకుని మనం ఇవ్వాల్సిన ఐడి వేరియబుల్స్ తీసుకుంటాం. సో ఐడి అన్నది మనం లాంగ్ డేటా టైప్ తీసుకున్నాం. నేమ్ అనేది స్ట్రింగ్ డేటా టైప్. నాకు తెలిసి మీకు ఈ డేటా టైప్స్ అవి తెలిసే ఉంటాయి, అందుకని నేను వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో అట్లాగే ఏజ్ అండ్ జెండర్ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్. సో ఇవి మనం తీసుకున్న వేరియబుల్స్. సో ఇక్కడతో మనకి క్లాస్ ఫైల్ మనం క్రియేట్ చేసాము, క్లాస్ ఫైల్ రాసాము. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే పేషెంట్ డాట్ జావా క్లాస్ ఫైల్ని సేవ్ చేశాక మనం రిపాజిటరీ ప్యాకేజ్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయాలి. సో రిపాజిటరీ లేయర్ ఎలా క్రియేట్ చేయాలంటే రిపాజిటరీ లేయర్ అనేది డేటాబేస్కి మరియు అండ్ మన కోడ్కి ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట. రిపాజిటరీ అనే ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. సో అది ఎక్కడ క్రియేట్ చేయాలంటే మళ్ళీ కాంప్లీట్ హాస్పిటల్ మేనేజ్మెంట్లో న్యూ ప్యాకేజ్ క్రియేట్ చేసుకుని అక్కడ పేషెంట్ రిపాజిటరీ ఎంటర్ చేయాలి. సో రిపాజిటరీ కింద ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ రిపాజిటరీలోకి వెళ్ళి మళ్ళీ ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది. అందులో పేషెంట్ రిపాజిటరీ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయాలి. సో ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తున్నాం. గుర్తుంచుకోండి, ఇది క్లాస్ కాదు, ఒక ఇంటర్ఫేస్. మనం దీన్ని జేపీఏ రిపాజిటరీకి ఎక్స్టెండ్ చేస్తాం. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే సేవ్, డిలీట్, ఫైండ్ ఆల్ లాంటి మెథడ్స్ అన్నీ ఇన్బిల్డ్గా వచ్చేస్తాయి. మనం ఒక్క లైన్ ఎస్క్యూఎల్ క్వెరీ కూడా రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు అదే మనం చేస్తాము. సో దానికన్నా ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అది ఏంటంటే అంటే సో ఈ కామ్ డాట్ హాస్పిటల్ డాట్ మేనేజ్మెంట్ లోపల పేషెంట్ క్లాస్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాము. మీరు చూసినట్టయితే నేను అదే రాస్తున్నాను. అప్పుడు మేనేజ్మెంట్ డాట్ మోడల్ డాట్, ఎందుకంటే అది మోడల్ ఫోల్డర్లో ఉంది కాబట్టి మోడల్ డాట్ పేషెంట్. సో మనం ఆ పేషెంట్ క్లాస్ని ఇంపోర్ట్ చేసాము. ఇక్కడ నెక్స్ట్ కొన్ని ఇంపోర్ట్స్ ఉన్నాయి. అది ఓఆర్జీ డాట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ డాట్ డేటా డాట్ జేపీఏ డాట్ రిపోజిటరీ డాట్ జేపీఏ రిపోజిటరీ. సో ఇదొక మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఏదో క్లాస్. నెక్స్ట్ ఇంకొక ఇంపోర్ట్ ఉంటుంది. సో అది ఓఆర్జీ డాట్ సేమ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. మీరు ఇక్కడ ఏది రాయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. అంటే లైక్ రాయాలంటే రాయాలి. మీరు అక్కడ టైప్ చేసుకుంటే ఆటో సజెషన్స్ వస్తాయి. ఆ సజెషన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి అంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ డాట్ స్టీరియో టైప్ డాట్ రిపాజిటరీ. సో ఇవి రాశాక మనం ఇందాక మీకు చెప్పాను కదా జేపీఏ రిపాజిటరీని ఎక్స్టెండ్ చేస్తున్నాం అనేది. అది ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ లైక్ పేషెంట్ రిపాజిటరీ ఉంది కదా, అక్కడ ఎక్స్టెండ్స్ కీవర్డ్ రాసి అక్కడ జేపీఏ రిపాజిటరీని ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ మీరు జేపీఏ రిపాజిటరీని ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటో అంటే సేవ్, డిలీట్, ఫైండ్ ఆల్ లాంటి మెథడ్స్ అన్ని ఇన్బిల్డ్గా వస్తాయి. ఇక్కడ ఆ పేషెంట్ క్లాస్ మనం ఇందాక ఇంపోర్ట్ చేసిన పేషెంట్ క్లాస్ని ఇక్కడ రాస్తున్నాము. పారామీటర్స్లో సెండ్ చేస్తున్నాం పేషెంట్ అనేది. సో అది సేవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంట్రా అంటే ఇక్కడ ఈ గ్రీన్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ రన్ మార్క్స్ స్టార్ట్ చేస్తే మనకి బిల్డ్ అవుతుంది ఫస్ట్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ బిల్డ్ అయ్యాక మనకి రన్ స్టార్ట్ అవుతుంది. వన్స్ రన్ స్టార్ట్ అయింది, సక్సెస్ఫుల్గా రన్ స్టార్ట్ అయింది, మనకి ఎలా తెలిసిందంటే కింద కన్సోల్లో లాగ్స్ వస్తాయి. పార్సింగ్ అవుతుంది. సో ఇది అయిపోయాక ఇది ఫినిష్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్, అప్పుడు మన హాస్పిటల్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వన్స్ స్టార్ట్ అయ్యాక మనకి సో కన్సోల్ ఓపెన్ అయింది చూసారా. సో కన్సోల్లో ఇక్కడ స్టార్ట్ అయింది మన ప్రోగ్రామ్ అన్నది. సో స్ప్రింగ్ బూట్ ఇక్కడ స్ప్రింగ్ బూట్ ఓకే, లాగ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. వన్స్ ఇదంతా రన్ అయిన తర్వాత మనకి ఏమొస్తుందో చూద్దాం లాస్ట్లో. ఇక్కడ చూసారా మీరు హైబర్నెట్ అని వచ్చింది కదా. సో హైబర్నెట్ దగ్గర క్రియేట్ టేబుల్ ఉండండి, మీకు చూపిస్తాను. నేను హైలైట్ చేసి చూపిస్తా, వెయిట్ చేయండి. సో ఇక్కడ చూస్తే కనుక మీరు టైం స్టాంప్ కింద హైబర్నెట్ క్రియేట్ టేబుల్ పేషెంట్స్ ఐడి బిగ్ ఇంట్ నాట్ నల్ ఆటో ఇంక్రిమెంట్ ఏజ్ ఇంటీజర్
నాట్ నల్ ఎలిమెంట్ వార్క్యార్ 255 అని వచ్చింది చూసారా ఒక సెంటెన్స్. చూసారా, నేను హైలైట్ చేస్తున్నాను చూసారా. సో ఇప్పుడు అది వచ్చిందంటే మనకి అక్కడ డేటాబేస్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ రాసిన జావా కోడ్ అనేది రన్ అయింది. సో ఇప్పుడు మనం MySQL వర్క్ బేస్కి వెళ్ళి చెక్ చేద్దాం అసలు యాక్చువల్గా మనం రాసింది వచ్చిందా లేదా అన్న చెక్ చేద్దాం. సో చెక్ చేసి అసలు మనం రన్ అయిందా లేదా చూద్దాం. సో ఇది మన SQL వర్క్ బెంచ్. సో ఇక్కడికి వచ్చేసి మనం క్రియేట్ చేసిన డేటా టేబుల్ అనేది క్రియేట్ అయిందా లేదా చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ యూజ్ స్పేస్ మన డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. సో దట్ మన డేటాబేస్లోకి వెళ్తుంది. మన డేటాబేస్లోంచి అక్కడ DESC స్పేస్ మన టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో దట్ మనం క్రియేట్ చేసిన టేబుల్ కరెక్ట్గా క్రియేట్ అయిందా లేదా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మనకు చూస్తే కనుక మనం క్రియేట్ చేసిన టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. అలాగే మనం ఇక్కడ ఇచ్చిన ఏజ్ అవన్నీ ID జెండర్ ఇవన్నీ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. సో చూసారు కదా, మనం ఈజీగానే బ్యాక్ అండ్ సెట్ చేసాము. ఇప్పుడు మన టేబుల్ ఖాళీగా ఉంది. ఈ టేబుల్లోకి డేటా ఎలా సెండ్ చేయాలి, వెబ్సైట్ లేకపోయినా డేటాని ఎలా సేవ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మనం ఈ వీడియోలో పోస్ట్‌మ్యాన్ టూల్ని యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాము. సో అప్పటిదాకా వీడియో చూడండి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.